మత్తయి సువార్త 17:22 నుండి 27 వరకు అందరము కలిసి చదువుకుందాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరచిన ఎడల ఒక అరశెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాలను మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడని, వారు ఆయన్ను సిలువ వేస్తారని, ఆయన మరలా 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్తూ ఉంటారు. ఇది మొదటిసారి కాదండి. అనేక మార్లు యేసు ప్రభుల వారు తన శిష్యులకి మరలా 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 ఈ విషయాన్ని చెప్పడాన్ని మనం గమనిస్తామండి. ఆయన ఎప్పుడైతే నీవు మెస్సయ్యావు అంటూ పేతురు తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి యేసుక్రీస్తును అభిషిక్తునిగా మెస్సయ్యాగా గుర్తుపట్టాడో ఆ దినము మొదలుకొని ఆయన తాను మరణమయ్యేంత వరకు కూడాను తాను మనుష్యుల చేతికి అప్పగించబడతానని, వాళ్ళు హింసిస్తారని, తనను సిలువ వేస్తాడని, తాను మరలా తిరిగి 3వ దినాన లేస్తాడని మరలా మరలా చెప్తూనే ఉన్నాడండి కదా. అయితే ఎన్నో మార్లు చెప్పిన విషయమే అయినా అది తీరా జరుగుతూ సంభవిస్తూ ఉన్నప్పుడు వారు ఆ విషయాలేవి జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన అలా చెప్పాడన్న విషయము వాళ్ళకి జ్ఞాపకం లేదు, వాళ్ళు విశ్వసించినట్టుగా పని చేయడం లేదు. కానండి, అడపా దడపా విన్న ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులకి ఆ విషయం గుర్తుంది. ఏమంటారంటే, ఇదిగో అతడు బ్రతికి ఉన్నప్పుడు ఇలా చెప్పాడు కాబట్టి మళ్ళా ఆయన శిష్యులు ఏమన్నా ఆయన్ని ఎత్తుకుపోయి ఆయన లేచాడు అని చెప్పి చెప్తారేమో అని చెప్పేసి, అంటే అసలు చెప్పిన విషయాన్ని విశ్వసించడం విశ్వసించకపోవడం సెకండరీ. అసలు అది చెప్పారు అన్న విషయం కనీసం జ్ఞాపకం ఉండాలి కదా, గుర్తుండాలి కదా కదండి. అంటే వాళ్లకు గుర్తుంది, కానీ ఎవరికైతే ఆయన తరచూ ఏకాంతంగా ప్రయాణం చేసేటప్పుడు, వారు కూర్చొని భుజించేటప్పుడు మరలా మరలా చెప్పాడో అది వాళ్లకు జ్ఞాపకంలో లేకపోవడం, మరుగు చేయబడినట్లుగా అయిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. మనం మన జీవితాలలో ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీకు శిష్యులుగా ఉంటూ అన్నీ విడిచిపెట్టి నీవే మా సర్వం అంటూ అనుసరిస్తున్న మాకు నీవు పదే పదే చెప్పే విషయాలను మేము మరిచిపోకూడదయ్యా, మేము పెడచెవిన పెట్టకూడదయ్యా. ఎందుకంటే అండి, భక్తుల జీవితాలు మనం చూసినట్లయితే యేసయ్య ఎప్పుడైతే అబ్రాహామును ఆ యొక్క అన్య జనాంగంలో నుండి ప్రత్యేకించబడిన వానిగా పిలిచాడో అప్పుడే తనను ఆశీర్వదిస్తానని చెప్పాడు, తనకు సంతానాన్ని కలగజేస్తానని కూడా చెప్పాడు.
కదండి. మరలా ఆ విషయాన్ని చెప్తూనే ఉన్నాడు. అతడు బలహీనపడిపోయినప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఏదీ కాటం లేదు కదా అంటున్నప్పుడు ఆయన గుడారంలో నుంచి బయటికి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపించి వాటిని లెక్క పెట్టడం నీకు సాధ్యమైతే లెక్కపెట్టు అంటూ కూడాను మరలా చెప్పాడు. కానీ ఒక పాయింట్ వచ్చేసేటప్పటికల్లా తన భార్య ఒక ప్రపోజల్ పెడితే దానికి అతడు చెదరిపోయాడు, మర్చిపోయినట్టుగా చేశాడు కదండి. ఈ దినాన ఈ విషయాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, దేవుడు పదే మనకు ఏం చెప్తూ ఉన్నాడో, మన గురించి ఆయన ఉద్దేశ్యం ఏంటో అది తప్పిపోకుండునట్లుగా, అది మరవబడకుండునట్లుగా, దాని విషయంలో మనము పడిపోకుండునట్లుగా ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకు అంటే శిష్యులకు పదే చెప్పాడు, కానీ ఈ విషయం వచ్చేటప్పటికల్లా వాళ్ళు వెనక్కి జారిపోయారు కదా. మనం మార్కు సువార్త అండి ఆ 16వ అధ్యాయం చివరి అధ్యాయాల్లో ఆ జరిగిన సంభవాలు, ఆయన తిరిగి లేచిన తరువాత జరిగిన సంభవాలు నేను చెప్తాను, చూస్తూ వినండి. సంభవాలను చూస్తే ఆయన మొట్టమొదట ఎవరికి కనిపించాడు అంటే 7 దయ్యాలు తాను వదలగొట్టిన మగ్దలేన్ మరియకు కనిపించాడు. ఆమె వెళ్ళి ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్న శిష్యులకు ఆ సంగతి చెప్పింది. వాళ్ళు నమ్మలేదు. అదే రోజు సాయంత్రం ఇద్దరు ఎమ్మాయి గ్రామానికి నడుచుకొని వెళ్తూ ఉంటే వారి మధ్య ఆయన మాట్లాడాడు. ఆయన మరణమును గురించి, ఆయన పునరుత్థానమును గురించి లేఖనాలలో నుండి ఎత్తి బోధించాడు. అంటాడు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మండుచుండలేదా అని అంటారు. తర్వాత రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, ఆయన వారి యొద్ద నుండి మాయమైపోయాడు కదండి. అంటే అది విషయాన్ని వెంటనే ఆ రాత్రే ప్రయాణం చేసుకుంటా వచ్చి శిష్యులతో చెప్పారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు నమ్మలేదు కదా. అలాగుననే ఒక తోమా మిస్ అయిపోయిన తర్వాత 10 మందే ఉన్నప్పుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ విషయాన్ని తోమాతో చెప్తే తోమా నమ్మలేదు కదండి. అప్పుడు 11 మంది ఉన్నప్పుడు మరలా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను అని వ్రాయబడి ఉందండి మార్కులో మీరు చదివినట్లయితే. అంటే ఒక విషయం దేవుడు మరలా చెప్తా ఉన్నా, దైవజనుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నా, మనం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో మార్లు మనమే అండర్లైన్ చేసుకుంటూ ఉన్నా, దాన్ని సమయం వచ్చేటప్పటికల్లా మరిచిపోతే దాన్ని అపనమ్మిక అంటారు, హృదయ కాఠిన్యం అని కూడా చెప్పబడుతూ ఉందండి. కానాన్లో ఎందుకు ఇశ్రాయేలీలు ప్రవేశించలేదు? ఇప్పుడే కదా చక్కటి పాట పాడుకున్నాం. ఇశ్రాయేలీల యొక్క ప్రయాణాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటా స్తుతించుకుంటా అంత లక్షల మంది బయలుదేరినా ఎందుకు ఆ తరములో ఉన్న ఆ ఇద్దరు మాత్రమే ప్రవేశించారు, లక్షల మంది రాలిపోయారు అని అంటే వారి అపనమ్మిక వలన హృదయ కాఠిన్యమును బట్టేనండి. ఇవి మన జీవితములో ఉండకూడదు. దేవుడు, దైవజనులు, సహోదరి సహోదరులు వాక్యము మనల్ని పదే ఏది హెచ్చరిక చేస్తుందో దాని విషయమై మనం శ్రద్ధ కలిగిన వారుగా ఉందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి ఎడల కృపగలిగిన వాడు గనుక వారి యొద్దకు మరలా వచ్చి వారిని గద్దించి వారిని సరిచేసి వారికి ఇంకా అవకాశాన్ని ఇచ్చాడండి. మన జీవితంలో కూడా ఇప్పటికీ ఎన్నో మార్లు దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు నాకు మరలా ఒక అవకాశం ఇచ్చాడు అన్నవి ఎన్నో ఉంటాయండి మన జీవితాలలో. కనుక మనం వాటిని కోల్పోకూడదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనము ఆ యొక్క కపెర్నహూములోనికి ఆయన వచ్చినప్పుడు ఆ అరశెకలు అనే పన్ను వసూలు చేసే వాళ్ళకి ఆయన శిష్యుడైన పేతురికి ఒక సంభాషణ ఏంటి, ఈ పన్ను మీ బోధకుడు కట్టడా అంటే మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అది కట్టాలి అనేది అక్కడ రూల్గా నడుస్తూ ఉందండి. అప్పుడు కడతాడు అన్నారు. ఆ విషయాన్ని వచ్చి ఇంకా ముచ్చటించక ముందే సర్వము ఎరిగిన దేవుడు ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడాడండి. ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే విషయాలను మనం ఎత్తి దేవుని సన్నిధిలో చెప్పుకొనక ముందే ఆయన ఎరిగిన వాడుగా ఉంటాడు, మన అవసరత ఎరిగిన వాడుగా ఉంటాడు కదండి.
ఆయన వచ్చేసేసి ఇలా వాళ్ళు అంటున్నారయ్యా, మరి ఏంటి సంగతి, నేనైతే కడతానని చెప్పేసేసి వచ్చాను, మరి ఏంటి నాకేం అర్థం, ఈ ముచ్చటంతా రానివ్వను కూడా రానివ్వలేదు ఆయన కదండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎబినేజరే ఎబినేజరే అంటూ మనం ఇప్పటిదాకా ఆయన్ను ఆరాధన చేశాం కదండి. ఎబినేజర్ అంటే ఆయనే నిజ సహాయకుడు కదండి. ఆ సహాయకుడు కుటుంబాలకు సహాయం చేశాడు. ఎబినేజర్గా అప్పుడు ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఆయన సహాయకునిగానే మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టే మనం నిల్చున్నామండి. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? నేనైతే 100% నమ్ముతాను. ఆయన సహాయకుడుగా ఉన్నాడు కాబట్టే నేటికి మనము సజీవులుగా ఉన్నాం, ఆయన దేవునిగా కలిగిన ప్రజలుగా ఉన్నాం, ఎన్నిటి మధ్య నిలబడగలుగుతున్నామండి కదా. అయితే ఇక్కడ ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు ఎవరి దగ్గర సుంకం వసూలు పన్ను వసూలు చేస్తారు? అన్యుల యొద్దనా, ఇంట్లో ఉన్న కుమారుల యొద్దనా అంటే అన్యుల యొద్దనే కదా. అయితే కుమారులు స్వతంత్రులే. మనం కుమారులమైతే, కుమార్తెలమైతే మనం స్వతంత్రులమే. ఈ విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. ఈ విషయం హృదయంలో రాసుకునుందాం. కుమారులు స్వతంత్రులే. మరి దాసులైతే స్వతంత్రులు కాదు, చిన్నపిల్లలైతే స్వతంత్రులు కాదు. ఎందుకు అనంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు కదండి. అంటే ఇప్పుడు నా కడుపున పుట్టిన పిల్లలే అయి ఉండొచ్చు, కానీ ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా వారు స్వతంత్రులు కాదు. వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అరే గవర్నమెంటే 18 నిర్ణయించింది కదండి. వాడు ఏదైనా ఒక నిర్ణయం చేస్తే ఓకే నీ నిర్ణయం ప్రకారం నీకు జరుగుతుంది అనడానికి ఒక ఏజ్ వాళ్ళే పెట్టారు కదండి. మరి అలాంటప్పుడు నేను ఈరోజు క్రీస్తుని ఎరిగాను, విశ్వసించాను, ఇక నేను ఆయనను నమ్ముకున్నాను, ఇక నేను స్వతంత్రుణ్ణి అంటే కాదండి. మనం క్రీస్తునందు జన్మించినప్పుడు మనం చిన్నపిల్లల వంటి వారుగా ఉంటాం. కుమారులుగా, కుమార్తెలుగా, ఆ ఏజ్కి ఎదిగిన వారిగా మనం వచ్చినప్పుడు మనం స్వతంత్రులం అవుతాం. హల్లెలూయా. అప్పటి వరకు కూడాను ఇంట ఉండి సంరక్షణలో ఉండాల్సిన అవసరత ఉంది. అది మంచిది, అది శ్రేష్టమండి. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అనంటే, బాలురు వాళ్ళను ఏలతారు అని ఉంది చూశారు, బాల చేష్టలు చేస్తా వాళ్ళని ఏల్తారు అని ఉంది చూశారు. అలాంటివి జరుగుతుందా అనిపిస్తుంది. ఈరోజే రక్షణ పొందుతారు, ఈరోజే మారు మనస్సు, ఈరోజే పశ్చాత్తాపం, ఈరోజే క్రీస్తు ప్రేమను రుచి చూశారు. ఇంకా వాళ్ళు ఎదిగి కుమారులు కాక మునిపే సంచేసుకొని సేవకు బయలుదేరిపోతున్నారు కదండి. కాదు, ఆ చిన్నపిల్లల స్థాయిల నుంచి కుమారుల స్థాయి వరకు ఎదిగేంత వరకు ఉందండి. ఇంకా అధ్యక్ష పదవి గురించి, పెద్దలు, అధికారులు అనే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమనుందో తెలుసా అండి బైబిల్లో? వాళ్ళు సాతాను వలన శోధింపబడకుండునట్లు వారు సంఘములో కొత్తగా చేరిన వారై ఉండకూడదు అని ఉందండి. అంటే సంఘంలో కొత్తగా అంటే అప్పుడప్పుడే రక్షణలోనికి వచ్చి దేవుని ప్రేమను రుచి చూస్తూ ఉన్నవాళ్ళు ఒక అధ్యక్ష పదవి, ఒక కాపరత్వపు పదవి, ఒక దాన్ని కోరుకోకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. కుమారులు స్వతంత్రులు. ఎవరు కుమారులు? ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు కుమారులు కదండి. అసలు మనము వాక్యం చేతనే నడిపించబడ్డం రాదు. మనకు కలిగిన భావోద్రేకాలను బట్టి మనం నడుస్తూ ఉంటాం కదండి. ఒక ఎమోషన్ ఒకవైపు, వాక్యం ఒకవైపు ఉన్నప్పుడు ఎమోషన్ ప్రకారంగా నడుస్తామా, వాక్యం ప్రకారంగా నడుస్తామా? అసలు వాక్యం ప్రకారంగానే నడవడం చేతగాకపోతే ఆత్మను అనుసరించి ఒక వ్యక్తి నడిచేంత దాకా ఎప్పుడు వెళ్తాడు కదండి. అంటే ఆత్మానుసారంగా నడిచేవారు, ఆత్మను అనుసరించి నడిచేవారు కుమారులు, కుమార్తెలుగా ఉంటారండి. కనుక అటువంటి కుమారులు, కుమార్తెలు స్వతంత్రులేను. ఏది ఏమైనప్పటికీ సృష్టికర్త మా దేవుడు, భూమిని సృజించిన వాడు ఆయనేను,
ఆకాశమును సృజించిన వాడు ఆయనేను, సూర్య చంద్ర నక్షత్రాదుల్ని కలగజేసిన యేసయ్యే మా దేవుడు, అసలు ఈ భూమికి అధిపతి రాజాదిరాజు ఆయనేను, అసలు ఆయనే రాజుగా ఉంటే డైరెక్ట్గా ఆయన నేనేను, మధ్యలో ఈ రాజులేంటి, మధ్యలో ఈ అధికారులేంటి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను అంటానికి వీలు లేదండి కదా. దేవుడు అన్నాడు, వారికి అభ్యంతరము కలుగకుండునట్లు ఎవరు సృష్టికర్తయో, ఎవరి వలన సమస్తము కలిగెనో, ఎవరు లేకుండా ఏది సృజించబడలేదో, కలిగి ఉన్నవి ప్రతివి కూడా ఎవని వలన కలిగెనో ఆయనే శరీరధారిగా వస్తే భూమి మీద నియమించబడిన కొన్ని పద్ధతులకు చట్టాలకు అభ్యంతరము కలుగకుండునట్లుగా నడవమని దేవుడే చెప్పాడు కదండి. ఈ వాక్యాన్ని రుజువుపరుస్తూ మరలా స్థిరపరుస్తూ అపోస్తలులు కూడా ఆ విషయాలను తరచూ మాట్లాడతారు. రోమీలకు రాసిన పత్రిక మనము చదువుకున్నట్లయితే అండి, అందులో 12వ అధ్యాయమా, రోమా 13లో అండి, మన అధికారులకు మనము లోబడి ఉండాలి అంటూ మాట్లాడతారు. మీరు తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా 1 నుండి 7 వరకు చూసుకోండి. 6, 7 చదవండి ఇప్పుడు. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. చాలండి కదా. ఇక్కడ ఏమనుంది, ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకం. సుంకం అంటే కస్టమ్స్ కదండి, అంటే ట్యాక్సులు చెల్లించాల్సింది ఉంటే ట్యాక్సులు చెల్లించాలి. మనం క్రైస్తవులమైన మనము దొంగ కరెంట్లు వాడడాలు ఏంటండి, ట్యాక్సులు ఎగ్గొట్టడాలు, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే బండ్లు నడపడాలు, ఇట్లాంటివి చెయ్యకూడదు. ఎందుకు అనంటే వారికి అభ్యంతరము కలుగకుండునట్లుగా. ఇక్కడ ఏమనన్నాడు, వారు దేవుని సేవకులై ఉన్నారు అని అన్నాడు. ఎవరికైనా భూమి మీద ఏదైనా అధికారము కలిగి ఉందంటే అది దేవుని వలననే కలిగింది అని కూడా వ్రాయబడతా ఉందండి. కాబట్టి ఈ విషయాలు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. పరపక్షమందున్న వారు మనల్ని వేలు పెట్టి చూపి మనల్ని తిరస్కరించకుండునట్లుగా మనం జాగ్రత్త కలిగి చాలా విషయాలలో భూమి మీద ఉండవలసిన వారుగా ఉన్నామండి. హల్లెలూయా. అక్కడ ఏమన్నారు, ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకం. ఇంకా ఎవరికి రుణస్థులై ఉండొద్దు, ఎవరి ఎడల భయం కలిగి ఉండాలో వారి ఎడల భయం కలిగి ఉండండి, ఎవరి ఎడల సన్మానం కలిగి ఉండాలో వారి ఎడల సన్మానం కలిగి ఉండండి. ఇలా భయం కలిగి ఉండడం, ఇలా సన్మానం కలిగి ఉండడం ఏమని చెప్తున్నాడు, వారి వారి రుణములను తీర్చండి అని అంటున్నారు. రుణం అంటే ఏంటండి, అప్పు కదా. అంటే ఎవరి ఎడల భయం ఉండాలో వారి ఎడల మనం భయం లేకపోతే అప్పు చేస్తే ఎలాగున తిరిగి చెల్లించాలో అలాంటి ఒక భారం మన మీద ఉంటుంది. ఎవరి ఎడల సన్మానం ఉండాలో వాళ్ళ ఎడల మనకు సన్మానం ఉండాలి, ఉండి తీరాలండి కదా. మనకందరికీ కూడా తెలుసు. ఒకసారి 1 తిమోతి 5:17 చూడండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. చాలండి, రెట్టింపు సన్మానం. ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానం ఉండాలి. అది లేకపోతే మనం అభ్యంతర కారణం అయిపోతామండి. ఎవరి వలన అభ్యంతరములు కలుగునో వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అభ్యంతరాలు కలుగజేసే వారిగా ఉండకూడదండి. మనం ఎవరి ఎడల సన్మానం ఉండాలో వారి ఎడల సన్మానం. ఎవరి ఎడల సన్మానం, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు. అంటే నీ తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అది మన పిల్లలకు ఉగ్గు పాలతో నేర్పించాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. ఎందుకంటే అండి, నిజంగా మనం ప్రేమిస్తే పిల్లల్ని, తల్లిదండ్రుల్ని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అని ఉంది.
తల్లిని తండ్రిని తిట్టేవారి కొట్టేవారి దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అనుంది కదండి. అంటే పిల్లల్ని మనం ప్రేమిస్తే మనలను గౌరవించడం, మనల్ని సన్మానించడం వాళ్లకు నేర్పించాలి. లేకపోతే అర్థం ఏంటి? మనమే వాళ్ళని సగం ఆయుష్ోళ్ళని చేసేస్తున్నాం, అర్ధాయుష్కుల్ని చేసేస్తున్నాం అని అర్థం కదండి. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల మీద గౌరవాన్ని ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులే నేర్పించాలి. అప్పుడు వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఎవరు కోరుకోరండి నా పిల్లోడు మంచిగా పూర్ణ ఆయుష్ కలిగి బతకాలని? కోరిక మాత్రం పూర్ణాయుష్ కలగాలనే ఉంటుంది, కానీ చేసే పనులేమో తల్లిదండ్రులను సన్మానించడము, వారి మాట గౌరవించడం తెలియకుండానే పెంచేస్తున్నారు. దేవుని శిక్షలోను దేవుని బోధలోను వారిని మనం పెంచవలసిన అవసరం ఉందండి. కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించాలి. సన్మానించకపోతే అది కూడా ఒక రుణంగానే, ఒక పాయింట్ అవుట్గానే దేవుని దగ్గర ఉంటుంది. ఇంకా రెట్టింపు సన్మానానికి ఎవరు పాత్రులు అంటే తల్లిదండ్రుల్ని సన్మానించిన దానికంటే డబల్ ఎవరు అనంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవాళ్ళు. ఒక వాక్యంతో మిమ్మల్ని కట్టాలని, ఒక జీవార్థమైన ఉపదేశంతో మిమ్మల్ని పెంచాలని, మీరు ఆత్మలో వర్ధిల్లునట్లుగా, రాబోయే ఉగ్రత దినాలలో తప్పించబడినట్లుగా, దేవుని ఎదుట శక్తిమంతులై నిలబడగలుగునట్లుగా, నిత్య జీవములోనికి ప్రవేశించగలుగునట్లుగా, మీరు లౌకికమైనదేదో నిషిద్ధమైనదేదో గుర్తుపట్టగలుగునట్లుగా మిమ్మల్ని నడిపించడం కొరకు ప్రయాసపడుతున్న వారు రెట్టింపు సన్మానానికి పాత్రులండి. రెట్టింపు సన్మానానికి పాత్రులు కదండి. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కావాలంటే ఆ 8, 9 కూడా ఒకసారి చదవండి. అక్కడ 2 విషయాలు మాట్లాడతారు పెద్దల గురించి. చదవండి, అదే కంటిన్యూయేషన్ అండి. 1 తిమోతి 5:17లో కంటిన్యూయేషన్. ఎందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. చాలు, ఈ 2 విషయాలు కూడా చెప్పారండి. రెట్టింపు సన్మానమునకు పాత్రులు అని ఎంచుకోండి అంటూ ఆ పెద్దల గురించి, విశేషముగా వాక్యమందు ప్రయాసపడే వారి గురించి చెప్పిన విషయాలేంటి అనంటే, నేను నా సొంతంగా చెప్పట్లేదు, వాక్యంలో నుండే చెప్తున్నా. 2 విషయాలు. ఒకటి, వారు నూర్చెడు ఎద్దుల వలె ఉన్నారండి. వారి మూతికి చిక్కము కట్టవద్దు కదా. మందను కాసి మందపాలు తాగనివాడు ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వాక్యములోను ఉపదేశములోను కట్టుటకు ప్రయాసపడు వారికి మంచి పదార్థములలో భాగమివ్వడం, వారిని సన్మానించడం. హల్లెలూయా. మీ యొద్ద ఈవిని అపేక్షించి మేము చెప్పడం లేదండి, ఇది వాక్యము ప్రకటించవలసి ఉన్నది కాబట్టి చెప్తూ ఉన్నాం. 2 ఏంటి అనంటే, 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద ఏదైనా ఒక దోషాన్ని, ఆరోపణను నమ్మొద్దు కదా. నాకు ఇలాగున అనిపించింది అని అంటే, నాకు కూడా అనిపించింది. ఈ అనిపించడాలు ఏంటండి? పిన్ పాయింట్గా ఉండాలి విషయం. మనకు అనిపించేవన్నీ కూడా నిజాలు కాదు కదా. మనకు చాలా అనిపిస్తాయి. యోబు దురవస్థలోకి వస్తే వాళ్ళ 3 స్నేహితులు వచ్చి ఏమన్నారు? దేవుడు న్యాయస్తుడు, నువ్వు యోబు ఏదో తప్పు చేశావు, ఏదో పాపం చేశావు కాబట్టే నీకు ఈ దుస్థితి అన్నారు. నేనేం చెయ్యలేదయ్యా అన్నా సరే నీకు ఎందుకు వస్తుంది ఈ దుస్థితి? ఆయన అన్యాయస్తుడు కాదు, నువ్వేదో చేశావు అందుకే నీకు ఈ స్థితి కదండి. మనుషులంట క్షేమము కలిగిన వారట దుర్దశ నొందిన వారిని తృణీకరించడం బెస్ట్ అనుకుంటారట, యుక్తం అనుకుంటారంట. ఇది జరుగుతుందండి భూమి మీద. యోబు దినాల్లో కూడా అదే జరిగింది పాపం. అప్పుడు ఆయన అన్నాడు, ఒక లిస్టు పెట్టాడు, నేను ఇలా చేస్తే వేషధారిని, నిబంధన లేనివాడినైతే వేషధారిని, ఇలా అన్యాయం చేసినట్టయితే వేషధారిని. అసలు ఇలాగ నువ్వు ఏదో చేసావు నాకు అనిపించింది కాదు, నేను ఏమి చేశానో నాకు అది చెప్పండి, నేను మార్చుకుంటాను, నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏ విషయంలో తప్పిపోయాను? విగ్రహారాధన చేశానా?
ఎవరికన్నా అన్యాయం చేశానా? నా పనోళ్ళు నా మీద ఏదన్నా వేద్యం పెడితే, ఏందిరా నువ్వంటూ, నేను ఫోర్సబుల్గా వాడి నోరు కూడా ముయ్యలేదు, వాడు నా కింద సబార్డినేటే, అయినా సరే వాడి వ్యాజ్యాన్ని నేను శ్రద్ధగా విని నా వలన ఏమన్నా జరిగిందేమోనని కూడా నేను చూసుకున్నాను. ఎంత గొప్ప మనసు అండి! అట్లాగున ప్రతి విషయము ఎత్తి ఎందులో తప్పిపోయానో పిన్ పాయింట్గా నాకు చెప్పన్నాడు కదండి. మనకు వాక్యంలో నుండి ఏదో గుచ్చబడ్డామని, ఏదో బాధ అయిపోయి పాస్టర్ గారి మీద మనకేదో కోపపు ఫీలింగ్ వచ్చి అట్లాగుననే ఫీలింగ్తో ఉన్నోడితో కలిసి అనుకోవద్దండి. వాళ్ళు రెట్టింపు సన్మానానికి పాత్రులు. అంటే ఏంటి? ఏదైనా దోషారోపణ పిన్ పాయింట్గా తెలిసినా సరే 2-3 సాక్షులుంటేనే అది నమ్మమన్నాడు. అట్లాంటిది నీకేదో అనిపించి ఇంకొకళ్ళకి ఏదో అనిపించి ఒక్కటి కూడా సరిగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా లేని దాని గురించి ముచ్చట పెట్టుకోవడము, మాట్లాడుకోవడము, సణుక్కోవడము, గొణుక్కోవడము, వీటన్నిటినీ ఏమంటారండి? రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచుతున్నారా? జాగ్రత్త, అది రుణంగా మన మీద ఉండిపోతుంది. ఎవరిని సన్మానించవలెనో వారిని సన్మానించండి కదండి. తల్లిదండ్రులనే అట్టా అనుకుంటే దేవుడు ఊరుకోవట్లేదే, అలాగున రెట్టింపు సన్మానమునకు యోగ్యులైన వారి గురించి అలా అనుకోవచ్చా అండి? కాబట్టి ఈ విషయాల గురించి మనం జాగ్రత్త పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే అండి, మనకు ఎవరి ఎడల భయం ఉండాలో వారి ఎడల భయం ఉండాలి అని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొకటండి, దేవుని వాక్యం పక్కాగా నెరవేర్చడానికి మా పరిస్థితులు అనుకూలించటం లేదు అని మీరు అనుకుంటారేమో. ఇప్పుడు అంతే కదండి, అరశెకలు పన్ను కట్టాలి. ఇప్పుడు పేతురు చెప్పొచ్చాడు. పేతురైతే మాట ఇచ్చొచ్చాడు. బాధ్యత ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది కదండి. ఆయన పిలిస్తే వచ్చిన వాళ్ళు మినిమంగా భూమి మీద ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకుండా చెయ్యాల్సిన పనులు చెయ్యడం కొరకు ఆ బాధ్యతను యేసయ్య మీదేసుకుంటాడు. అంటే యేసయ్య మీదేసుకొని యేసయ్య జేబులో నుంచి తీసివ్వడు, ఒక మార్గం చెప్తాడు, ఒక మార్గం చెప్తాడు. ఆ మార్గం కొంత వింతగా కూడా అనిపించవచ్చు కదండి. ఏమని చెప్పాడు? చేపలు పట్టేవాడు పేతురు. ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, పేతురు చేపలు పట్టేవాడు. సముద్రంలో చేపలు పట్టేవాడు వలయేసి చేపలు పడతాడు కానీ గాలం వేసి చేపలు పడతాడా? గాలం ఎక్కడేస్తారండి? చిన్న యొక్క కుంటల్లోనో చిన్న చిన్న కాలువల్లో వేస్తారు. సముద్రానికి పోసి గాలం వేసి చేపను పట్టుకురా అన్నాడు. అస్సలు వారి ఎక్స్పీరియన్స్కి వారి అనుభవానికి అందని ఒక ముచ్చటది. సముద్రానికి వెళ్ళి వలయ్యి నీకు బ్రహ్మాండమైన చేప ఇస్తాను, ఆ చేపను అమ్మితే కనుక బోల్డ్ అని డబ్బులు వస్తాయి, అందులో నుంచి తీసి కట్టు అని అంటే వా వెరీ గుడ్, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉంది. రాత్రంతా ప్రయాసపడి చేపలు పడుతున్నా ఏం దొరక్కపోతే దేవుడు ఒక్క మాట చెప్పాడు, కొంచెం లోతుకు నడిపించి ఈ ఎడం వైపును వలయ్యి అంటే వేస్తే వాళ్ళకి తెలుసు ఇక పడని సమయం అది, పడని ప్లేస్ అది, అయినా సరే విస్తారంగా బండి. ఒకసారి ఆ టైపు అద్భుతం చూశారు కాబట్టి అట్లాంటి ముచ్చటేమన్నా యేసయ్య చెప్తే నమ్ముండేవాడు సహజంగా, మనుష్య బుద్ధి మనుష్య ఆలోచనలు. కానీ ఏమంటాడు? పోయేది సముద్రానికి, వలగాకుండా గేలం పట్టుకుపోవాలి, గేలం వేయాలి. సముద్రంలో గేలం వేయడం ఏంటి? ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి, ఎన్ని అలలు ఉంటాయి కదండి. వేయమన్నాడు. వేస్తే ఒక్క చేప వచ్చింది. దాన్ని నోరు తెరిస్తే మింగకుండా ఉంటుందా అండి? దాన్ని పట్టుకొని దాన్ని నోరు తెరిస్తే దొరుకుతుంది కదండి. అంటే మనం ఎవరికి అభ్యంతర కారణం కలుగకుండా ఎవరి ఎడల భయమో వారి ఎడల భయం, ఎవరి ఎడల సన్మానమో వారి ఎడల సన్మానం, ఎవరి రుణములు వారికి తీరుస్తూ మనము అన్యుల ఎదుట వేలు పెట్టి చూపించకుండా బ్రతకడం కొరకు మనకు కావలసిన అవసరత కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టండి ఈ దినాన దేవుడు మనతో ఈ 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేంటి అనంటే ఆయన పదే 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 చెప్పే విషయాలు తీరా జరిగే సమయం వచ్చేటప్పటికి మరిచిపోయిన వారిగా, హృదయ కాఠిన్యం కలిగిన వారుగా మనం ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది ఏంటి అనంటే మనం కుమారులుగా మారాలి. మనము ఎలాగండి?
ఎవరికి అభ్యంతర కారణం కలుగకుండా ఎవరి ఎడల భయమో, ఎవరి ఎడల భయం కలిగి ఉండాలి? మొట్టమొదట దేవుడి ఎడల భయం ఉండాలి. రెండండి, యజమానులకు. తర్వాత మీరు చదువుకోండి, ఎఫెసీ 6:5 అంటాడు, దాసులకి అంటే ఎవరి దగ్గరన్నా మనం పని చేస్తుంటే యథార్థ హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై వారికి మీరు సేవ చేయండి అని అంటారు. అంటే ఎవరి దగ్గరన్నా మనం పని చేస్తుంటే యేసుక్రీస్తుకు పని చేసినట్టుగానే చెయ్యాలి. దేవుడు అనంటే సండే వచ్చి కాసేపు ఆరాధనలో ఊగేసేసి చేతులు ఎత్తేసేసి స్తుతించేసేసి వెళ్ళిపోవడం కాదండి. దేవుణ్ణి మనతో తీసుకొని వెళ్తే మన వర్క్ ఏరియాలో కూడా మనం ఎలా ఉన్నాడో చూస్తూ ఉంటాడు మన దేవుడు. మనం ఎవరి దగ్గర పని చేసినా సరే దేవుడు చూస్తున్నాడన్న భయముతో పని చేయాలి అన్నది మనం నేర్చుకోవాలి. అది భయం. ఎవరి ఎడల భయమో వారి ఎడల భయం లేకపోతే కూడాను ఒక రుణంగా మన మీద ఉండిపోతుంది. అలాగుననే ఎఫెసీ 5:33 అంటాడు, భార్యలారా మీరైతే తమ భర్త యందు భయము కలిగి ఉండునట్లుగా చూచుకొనండి. పెద్దల ఎడల భయం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మన హృదయంలో మనం ఉంచుకుందామండి. వాక్యాన్ని అనుసరిద్దాము. అభ్యంతర కారణాలుగా ఎవ్వరికి మనం ఉండొద్దు. ఏదైనా నెరవేర్చబడుటకు అవసరత మనకుందా, దేవుడు చెప్పినట్లుగా చేద్దాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.